తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎలుగెత్తి చాటుతున్న నాయకుడు అతను. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశ్నించేందుకు అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత వెనకడుగు వేస్తున్నా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశ్నిస్తున్న ఏకైక నాయకుడు అతను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినా ముందుండి కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తున్న నేత అతను మరెవరో కాదు, మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు. ప్రస్తుతం మనము ఆయన తోట వద్ద ఉన్నాం. ఆయన తోటలో ఉన్నాడు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి అక్కడ చూసారా, ప్రస్తుతం నిసార్ అహ్మద్ గారు తన ఫామ్ హౌస్లో ఉన్నారు. చుట్టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆదివారం అయినా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే, బాగున్నారా? ఏం సార్, ఆదివారం అయినా కూడా ఏంటి సమావేశం కార్యకర్తలతో? ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అంతా ప్లానింగ్ చేస్తున్నాము. ఇది బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. ఈ రోజు సాయంకాలం చర్చ్ పోయేది ఉంది. ఏదో ఒక యాక్టివిటీ ప్రతిరోజు 2-3 యాక్టివిటీస్ మేము ఖచ్చితంగా చేస్తాం. వీళ్ళందరి సహకారం మాకుంది. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ ను ఏ విధంగా పబ్లిక్ లోకి తీసుకొని పోవాలా, ఏ రకంగా మనం పార్టీని ప్రతిష్టం చేయాలా, ఎవరైనా మెయిన్ ఎస్పెషల్లీ మేము కాన్సన్ట్రేట్ చేస్తా ఉండేది ఏమంటే, ఎవరైనా ఇంతకుముందు యాక్టివ్గా ఉండి ఇప్పుడు యాక్టివ్గా లేని వాళ్ళు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. సమ్ రీజన్స్, ఇంతకుముందు తిప్పాడి సార్ బాగుంది, ఆ టైంలో పీరియడ్ బాగుండింది, నెక్స్ట్ పీరియడ్ బాగాలేదనో ఏదో సమ్ రీజన్స్తో వాళ్ళు ఏం చేశారంటే యాక్టివ్గా లేకుండా ఉండిపోయి సైలెంట్ అయిపోయినారు. అట్లా వాళ్ళకు మేము బయటికి లాగి ఎవరెవరు ఉన్నారని డిస్కస్ చేసి ప్రతి వార్డ్స్లో కానీ ప్రతి పంచాయతీలో కానీ ఎవరెవరు ఉన్నారని చెప్పి డిస్కస్ చేసి ఫోన్లు అంతా కనుక్కొని వాళ్ళు ఇండ్లకాడికి పోయి వాళ్ళకి మోటివేట్ చేసి మళ్ళీ రియాక్టివ్ కావాలా అనే ఉద్దేశంతో ఒక డ్రైవ్ మాదిరి మేము చేస్తున్నాము. దాని రకంగానే మొన్న జగన్ కాలనీ అంట, అదేవిధంగా 3వ వార్డు, అట్లా ఉండే మెయిన్ మనుషులతో ఎవరెవరు ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉంటారో ఇప్పుడు సైలెంట్ ఉన్నారు, వాళ్ళకు రియాక్టివ్ చేసేదానికి. ఈ తోట అంతా మందేనా సార్? ఇది మంది. ఓకే, చాలా బాగుంది సార్ తోట. గెస్ట్ హౌస్ ఇడే ఉంటుంది. మేము ఇక్కడ. ఓకే సార్, ఇంటర్వ్యూ లేకపోయే ముందు నేను అడిగే క్వశ్చన్లు కొన్ని సూటిగా అడుగుతా, మీరు దానికి నిజాయితీగా సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా. ఒకటి సార్, స్ట్రైట్ గా చెప్పండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏమంటున్నదంటే, మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, అమలు చేయడం లేదు అనేసి కొంతమంది చెబుతున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఎవరు ముందరికి రావటం లేదు. ఈ నేపథ్యంలో నిసార్ అహ్మద్ మాత్రము ధైర్యంగా ముందరకు వచ్చి కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదు అని ఎలా చెప్తారు? ఏ ధైర్యం మీకు? ముఖ్య ఇది ఏమంటే, ఇప్పుడు యాక్చువల్లీ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెంటాలిటీ గురించి నేను చెప్తాము. నేనేమంటే, ఏదైనా ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు కూడా అంతే, చిన్నప్పటి నుండి నా మెంటాలిటీ ఏమంటే, ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ కానీ నాకు చేతికి ఇచ్చేసినారంటే 100% దాని మీద జీవిస్తాను. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు కూడా ఏదైనా మా ఆఫీసర్స్ వచ్చిందో ఈ పని నువ్వు చేయాలంటే నేను వచ్చిందో 100% దాంట్లో జీవించేసి దానికి పక్కా రిజల్ట్ వచ్చే వరకు ఉంటా. అది నా మైండ్ చిన్నప్పటి నుండి, నా మైండ్ ఫ్రేమ్, నా బిల్డప్ అట్టాలి. అట్లే ఒక 25-28 ఇయర్స్ నేను జాబ్ చేశాను. అదే నా మైండ్ ట్యూనప్ ఉంటుంది. ఏదైనా టాస్క్ ఇస్తే జీవిస్తాను. ఆ విధంగా నాకు ఇప్పుడు వచ్చిందో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అనే ఒక టాస్క్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ టాస్క్ ఇచ్చేసి ప్రజలకు జరుగుతూ ఉండే అన్యాయం, కూటమి ప్రభుత్వం రాకముందు చేసిండే హామీలేమి, ఇప్పుడు వరకు 1.5 సంవత్సరం అయిపోయింది, వాళ్ళు ఏమి చేశారు, దానికి మేము పదే ఆయనపై కలిసినప్పుడు వాళ్ళు ప్రజలకు సేవ చేస్తాము అని చెప్పి మాట చెప్పిండే ఇవన్నీ ఫెయిల్యూర్ అయినారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని ఎండగట్టే టాస్క్ మాకు ఇచ్చారు. అదే మా డ్యూటీ. అది ఎండగట్టిన దానివల్ల ఏమవుతుందంటే, ఈరోజు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్లో వచ్చిన, మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక దగ్గర 2-3 ఇయర్స్ ఆయన బయటకు కూడా రాలా. మొత్తం అపోజిషన్ మన రూలింగ్ పార్టీ చేతికి ఇచ్చేసి సైలెంట్గా ఉండిపోయినారు. ఏం చేస్తూ ఉంటారు, ఏమి పట్టించుకోవాలా.
కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంట నుండి నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్లోనే మళ్ళీ రికవర్ మళ్ళీ వచ్చి మాకందరికీ మైండ్ బిల్డప్ చేసి పబ్లిక్లో పంపించినారు. ఈరోజు ఏది కావాలంటే కూడా ఏది ఇది ఉంటే కూడా మేము పోయి కలెక్టరేట్ ఇది అర్జీలు ఇవ్వడము, అజిటేషన్ చేయడము, పదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏవే ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఎంత చెప్పడము, ఇది చేసిన దానివల్ల ఏమవుతా ఉందంటే ఈరోజు వాళ్ళ గవర్నమెంట్కు వాళ్ళకు మనసులో చేయాలని లేకపోయినా చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ఒకటి నిషార్ అహ్మద్ గారు, ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కానీ ఏవైనా కానీ ప్రశ్నించాలంటే రాజంపేట కానీ, రాయచోటి కానీ, రైల్వే కోడూరు కానీ, తమ్మల్లపల్లి కానీ, అక్కడ కూడా పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, పీలేరు కాన్స్టిట్యున్సీ, ఈ 5 కాన్స్టిట్యున్సీలో ఏ నాయకుడు ప్రశ్నించడం లేదు ముందరకు వచ్చి ధైర్యంగా. కానీ నిసార్ అహ్మద్ మాత్రం ఒక్కడే ధైర్యంగా వచ్చి కార్యక్రమాలు చేయడం కానీ, ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కానీ చేస్తున్నారు. ఏమంత ధైర్యం అంటే నిసార్ అహ్మద్ పైన ఏం కేసు పెట్టలేరని వాళ్ళు అనుకుంటున్నారా? అంటే నా మీద ఏం కేసు పెట్టలేదు, నేను క్లీన్ చిట్గా ఉండాలని అనుకుంటున్నారా? అవి అంతా ఏమీ లేదు. ఏమంటే మెయిన్ ఉద్దేశం ఏమంటే వాళ్ళందరూ మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఆకిపాటి అమ్మన్నాడు అన్న కానీ, శ్రీకాంత్ రెడ్డి అన్న కానీ, ద్వారకనాథ్ రెడ్డి అన్న కానీ, ప్రతి ఒక్కరూ ఏమంటే వాళ్ళు హైలీ క్యాపబుల్. ఏ టైంలో ఏం మాట్లాడాలా, ఏమి చేయాలా, ఏ టైంలో చేయాలనే వాళ్ళకి తెలుసు. ఆ సీనియర్స్ అంత మట్టి హేమాహేమిల మధ్యలో వాళ్ళ జతలో నన్ను ఒక మామూలు మనిషిని ఎత్తుకొని పోయి ఇన్ఛార్జ్గా పెట్టేసినారు. కాబట్టి ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కాబట్టి నా కెపాసిటీ ఏమైనా నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలా, లేదంటే వాళ్ళని సరసన వాళ్ళ పక్కన నిలబడే అర్హత కూడా నేను లేకుండా పోతుంది. కాబట్టి నేను ప్రూవ్ చేసేదానికి డీప్గా నేను రీసెర్చ్ చేస్తున్నా. దీని గురించి ఏమేమి ఫెయిల్యూర్స్ ఉన్నాయి గవర్నమెంట్వి, ఏమేమి ఉన్నాయి, ప్రజలకు మేము చేస్తూ ఉండేది కూడా ఏముంది, ప్రజలకు మేలు కోసమే కదా. యాక్చువల్లీ ఒక జెన్యూన్ రూలర్ అనేవాడు ఎట్లుండాలంటే అపోజిషన్ వాళ్ళు ఏదైనా మాట చెప్తే అది దీవెనల మాదిరిగా స్వీకరించాల. ఎందుకంటే వాళ్లకు మనం అలర్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఒక పాజిటివ్గా తీసేసుకొని దాన్ని మనం కరెక్షన్ చేసుకుంటా పోయినామంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మేమంతా చాలా వరకు ఎఫెక్ట్స్ వచ్చిందో మేము ఈరోజు చెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు, ఏదో మొత్తానికి ఇవ్వనా అరాకురాగా ఇస్తూ ఉన్నారు. ఫ్రీ బస్సులు ఇస్తామని చెప్పినారు, అది కూడా ఇంతవరకు ఇచ్చింది ఏమీ లేదు, కానీ అది కూడా ఇస్తామన్నారు. సంథింగ్ హీ ట్రయింగ్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. అది వచ్చిందును మాది పాజిటివ్గా తీసుకోవాలి, కానీ నెగిటివ్ మైండ్ తీసేసుకొని ప్రతి దానికి మాకు ఎండగడుతూ ఉంటారని చెప్పినామంటే హీ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్ ఎట్ ఆల్. కాబట్టి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు చిన్న మనుషులైనా వాళ్ళ నోట్లు ఏదైనా వచ్చిందంటే దీంట్లో సంథింగ్ మంచిది ఉంది, అది మన శ్రేయస్సు కోసమే ఉంటుందని చెప్పి స్వీకరించేవాడే నిజమైన నాయకుడు. కానీ నిసార్ అహ్మద్ గారు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, కానీ నియోజకవర్గంలో ఇక్కడ జరుగుతున్న అంటే అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలు ఎండగట్టడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు. అయితే లోకల ఉన్న ప్రజాప్రతినిధికి నిసార్ అహ్మద్కి లోపాయికారి ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్థానిక నాయకులను విమర్శించలేదు. ఇక్కడ ఏమాత్రం వాళ్ళపైన వాళ్ళు ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా ప్రశ్నించలేదు అన్న ఆరోపణ కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంతంటారు? దీనికి అస్సలు వాస్తవం దీనికి లేదు. ఎందుకు మేము లోకల్ పాలిటిక్స్లో లోకల్ దాంట్లో ఎందుకు ఎంటర్ కాలేదంటే వాళ్ళకు కూడా సర్టన్ టైం ఇవ్వాలి. మినిమం టైం ఇవ్వకుండా మనం కానీ మాట్లాడినామంటే వాళ్ళు ఏమంటారు, ఇమీడియట్లీ మనం ఈరోజు చెప్పేసినామంటే 5 సంవత్సరాలు మీరు ఏమీ చేసింది ఏమీ లేదు, ఈరోజు మేము వచ్చి 6 నెలలు కాల, 3 నెలలు కాల, 9 నెలలు కాల, అప్పుడే మీరు మా గురించి చెప్తున్నారు కాబట్టి ఇది న్యాయం కాదనే టైప్లో చెప్తారు. అప్పుడు ప్రజలు కూడా డైలమాలో పడిపోతారు, నిజమే కదా అనే టైప్లో. అందుకోసం వాళ్ళకు సర్టన్ టైం ఇవ్వాలా అనే ఉద్దేశంతో 1 సంవత్సరం వరకు వెయిట్ చేసాం. చేయని వాళ్ళు ఏం చేస్తారో చేయని, అప్పటి వరకు మేము ఏం ఇష్యూస్లో కూడా ఎంటర్ కదా. 1 ఇయర్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయిందో ఇమ్మీడియట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి నేను మొన్నంతా చెప్పిన వాళ్ళు ఏమేమి వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయో మొత్తం చెప్పేసిన. ఏమేమి ఉన్నాయి? చాలా ఫెయిల్యూర్స్. ఇప్పుడు అనుకున్నది బైపాస్ రోడ్ అన్నారు, సో అది ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు, అది కాల. రామసముద్రం నిమ్మనపల్లికి రోడ్స్ అన్నారు, అది కాల. మళ్ళీ అది కోమిటివాన్ చెరువుకు ఒక టూరిజం సెంటర్ చేస్తామన్నారు, అది కాలేదు. చాలా వరకు ఏమి మళ్ళీ ఫ్లైఓవర్ చేస్తాం మదనపల్లి అన్నారు, ఏమీ కాలేదు. ట్రాఫిక్ సమస్య తీరుస్తామన్నారు, అది కాలేదు. సిటిఎం రోడ్ చేసినారు, అరాకురగా తెచ్చేసి ఇంకా ఇబ్బందులు పెట్టినారు, అది కాలేదు. బెంగళూరు బస్ స్టాండ్ కాలువ పని ఎన్ని దినాల నుండి చేసేసి అట్లా పెండింగ్లో ఉంటే మేమే పోయి ఆ రోజు వాయిస్ ఎత్తినాం. మా కోసం చేసినారో ఎవరి కోసం చేస్తారో మనకు తెలియదు, కేవలం ప్రజలకు మటుకు మంచి జరిగింది. ఆ రకంగా మేము వాయిస్ ఎత్తుతున్నాం. ఎక్కడైనా తప్పు జరిగితే మటుకు ఖచ్చితంగా ఎత్తున్నాం, కానీ కొంచెం టైం ఇద్దాం, ఇమీడియట్లీ లోకల్ వాళ్ళకు ప్రెజరైజ్ చేయకూడదు మనము అనే టైప్లో వాళ్ళకి టైం ఇచ్చాం. అంటే లోకల్గా ఉండే ఇష్యూల మీద నిసార్ అహ్మద్ గారు పెద్దగా వాయిస్ లేపటం లేదు, ఏదో లాలూచి పడ్డారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎంతవరకు వస్తాం? లాలూచి పడేదాన్ని మేము లాలూచి ఇస్తాం. ఒక
ఉండేది వాస్తవం ఏమంటే టైం ఇచ్చేసి మాట్లాడదామనే ఉద్దేశంతోనే ఇంకా మీదట అగ్రెసివ్గా మేము తిరుగుతున్నాం. ఈ రోజు కూడా రామసం దీంట్లో పోయినాం, బొమ్మన్ చెరువుకు పోయినాము, ఈ రోజు కూడా అది పెంచుపాడుకు పోయినాం. అక్కడ కూడా ఆ ఉండే సమస్య మీద మాట్లాడినాం. ఏది రోడ్ సమస్య ఏముంది, రైతుల సమస్యలు ఏముండాయి, ప్లస్ ఇక్కడ వచ్చిన ఏవే సమస్యలు ఉన్నాయో ప్రతిదీ కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మేము తీసుకుంటాం. ఇప్పుడు అగ్రెసివ్ అవుతాం మేము లోకల్ పార్టీ. ఇప్పుడు మీరు కొంచెము ఈ మధ్య అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూటమి ప్రభుత్వంపై కొంచెం దుందుడుకుగా వ్యవహరిస్తుండేది మీరే ఇప్పుడు ఉన్న నాయకుల్లో, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో. ఈ నేపథ్యంలో ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నిసార్ అహ్మద్ పైన ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. నిసార్ అహ్మద్ గారు విధి నిర్వహణలో, ఉద్యోగ నిర్వహణలో ఉన్నప్పుడు భారీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేసి. దీని మీద మీరు పూర్తి స్థాయిలో వాళ్ళని ఆరోపణలు ఖండించలేదు. ఇంతకు మీరు అవినీతి ఆరోపణలకు పాల్పడ్డారా? ఎందుకు వాళ్ళ ఆరోపణలు మీరు ఖండించలేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లంటే ఈ రాజకీయాలు ఎట్లంటే ఎవరు అందరూ తెల్లగుడ్డలు వేసుకుంటే వాళ్ళకి సహించదు. మేము ఏదో క్లీన్ ఇమేజ్ వచ్చాం కాబట్టి వాళ్ళకి ఏదో కొంచెం గొప్ప మన కూడా మసి పూసేసినారంటే వాళ్ళకి సంతోషం ఉంటుంది. అప్పుడు ఒక ఏమంటారంటే ఒక బాత్రూంలో అందరూ బేరుగా ఉంటే నేను ఒక అండర్వేర్ వేసుకుని ఉన్నా అంటే వాళ్ళకి బాధ. కాబట్టి ఏదో ఒక మర్చిపోయేలా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు. ఇట్లా పనికిరాని ఏదో ఒక పనికిరాని దీనికంతా మనం రెస్పాండ్ అవుతా ఉంటే దానికి మనం రియాక్ట్ అయినది లెక్క. కాబట్టి అది నెగ్లిజిబుల్, అనవసరమైన ఇది దాని గురించి మాట్లాడేది లేదు. మేము టోటల్ మన సర్వీస్లో కూడా ఎక్కడ ఈరోజు కూడా నేను ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తాను ఎక్కడైనా పోయి అడగని దీన్ని క్లీన్ ఇమేజ్తో బయటకు వచ్చినాము. మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లున్నాయి దాని ప్రకారం ఫాలో అయినాము. అంతా డెవలప్మెంట్ కోసం చేసాం తప్ప మేము ఎటువంటి దీనికి పాల్పడలేదు. వాళ్ళు ఇంకా ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు. ఎందుకంటే వెతికితే ఏమీ దొరకడం లేదు, ఏదో ఒకటి చెప్పాలా ఇది చెప్పినారు. దానికి అసలు మనం పట్టించుకునే అవసరం కూడా లేదు. ఇది నిసార్ అహ్మద్ పై ఎదురుదాడి అనుకోవచ్చా? అంతే, ఎదురుదాడి చేసి ఏదో నేను చెప్తే కదా రాజకీయాలు మిమ్మల్ని కూడా కట్టడి చేయాలి, ఏదో ఒక రంగు పూసేసి ఏదో ఒక ఆల్రెడీ వీళ్ళు తొడుకున్నారు, అవినీతి గుడ్డలు తొడుకొని ఉన్నారు. ఇప్పుడు దానికి మనం కూడా పూసేస్తే వాళ్ళతో సమానంగా మనకు తెచ్చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు క్లీన్ కాలేరు. ఎందుకంటే వాళ్ళ టోటల్ వాళ్ళ క్యారియరే ఇట్లా అవినీతితో స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు మన మాది క్లీన్ గా ఉండలేరు. కాబట్టి మనకు డర్టీ చేసేస్తే మనకు ఇది చేసేస్తామంటే ఈయన మనతో సమానం ఉండాలని చెప్పి చెప్తారు. దాని గురించి మనం అసలు జీరో కాన్సన్ట్రేషన్ లేదు, దాని మీద ఆలోచించే పని కూడా పెట్టుకోవచ్చు. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు చేయటము చాలా డబ్బుతో కూడుకున్నది. డబ్బు లేనిది రాజకీయం చేయటం చాలా కష్టమైపోయింది. నిసార్ అహ్మద్ ఆర్థిక వనరులు ఏంటి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా, బిజినెస్లు ఉన్నాయా, ఏంటి నిసార్ అహ్మద్ ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఏం చెప్తారు? మేము యాక్చువల్గా మా ఫాదర్ వచ్చి ముందు నుండి ఒక రైతుగా ఉండేసి మాకు అంతా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి చుట్టుపక్కల. నేను ఉద్యోగం చేసుకుంటా ఉన్నాను. నా పిల్లలు కూడా డాక్టర్స్గా వాళ్ళంతా చదువుతున్నారు. ఇప్పుడు చాలామందికి అయిపోయింది, ఇంకొకరిద్దరు ఇంకా కంప్లీట్ చేసేది బ్యాలెన్స్. నా ఆర్థిక వనరులు అంటే మేము మ్యాంగో, ఎస్పెషల్లీ మా నాయన ఉండేటప్పుడు కూడా మేము మ్యాంగో ఎక్కువ చేస్తాం. మా ఉద్యోగంలో మాకు వచ్చేది ఏదో ఉద్యోగంలో అంత మటుకు ఏదో జాబ్ అంతా చేసుకుంటా ఉంటే శాలరీ వరకు అట్లా చేసుకుంటా ఉంటే కూడా మెయిన్ మన బ్యాక్ సోర్స్ మనకు వచ్చిందను ఇవి మ్యాంగో బిజినెస్ మాది ఎక్కువ. మాకు మామిడి తోటలు ఉన్నాయి. మా నార్మల్లీ ఏం చేస్తారంటే మామిడి తోటలు వేరే వాళ్ళు పెద్ద పెద్ద రైతులు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. వేరే వాళ్ళకి ఇచ్చేసి దాంట్లో గుత్త తీసేసుకొని వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకుంటారు. మా ఫాదర్ అట్లా చేయకుండా ఈ మ్యాంగోస్ను మేమే ఒడుపుతాం, మేమే మందులు కొడతాం, మేమే దున్నిస్తాం. అంటే పూర్తి వ్యవసాయం 100% మేమే చేస్తాం. మాకు ఆవులు ఉన్నాయి, దాంట్లో పాల్లో అమౌంట్ వస్తుంది. దాని తర్వాత మాకు ఈ మ్యాంగోస్లో వస్తుంది. ఆ రకంగా మెయిన్ బిజినెస్ మాకు వచ్చి మ్యాంగోసే ఉంది. ప్లస్ మాకు మళ్ళు ఉన్నాయి, టమాటాస్ ఉన్నాయి, టమాటాలు కూడా వేస్తాం మేము. అదేవిధంగా మడి కూడా పండిస్తాము. ఆ రకంగా టోటల్ రైతు మీద డిపెండ్ అయ్యే, రైతు వ్యవసాయం మీద బతుకుతా ఉండే ఫ్యామిలీ మాది. నార్మల్లీ ముస్లిమ్స్లో 100% టౌన్ లిమిట్స్లో ఉండి వ్యవసాయం మీద బతికే ఫ్యామిలీలు ఎవరూ లేవు, ఆల్మోస్ట్ ఎవరూ లేరు. మేమే, మాకంతా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్, రైతు బ్యాక్గ్రౌండ్ వచ్చినాం కాబట్టి 100% దాని మీదే మా జీవనాధారం కూడా అదే. కాబట్టి దేవుని వల్ల ఏమంటే అది అంటారు కదా, భూమి వ్యవసాయం చేసి 4 డబ్బులు వచ్చినా దాంట్లో దేవుడు ఎంతో ఒక ఇది ఇస్తాడు, ఎంతో దాని మీద అంత ఇది ఇస్తాడు. అదే కానీ మీరు అవినీతితో సంపాదించి ఎట్టంటే అట్లా సంపాదించామంటే ఆ డబ్బుకు అంత వాల్యూ లేదు. న్యాయంగా సంపాదించే 100 రూపాయలకు అవినీతితో సంపాదించే 1,00,000 రూపాయలతో సమానం. కాబట్టి ఇది కష్టార్జితం మేము సంపాదిస్తాం. కాబట్టి రైతులు అంతా కష్టపడి పాలు, దాంతో డబ్బులు, ఆ టమాటాలు వేస్తాము, ఏదో డబ్బులు వస్తాయి పోతాయి, మళ్ళీ రైస్ ఇవి వరి వేస్తాము. ఆ రకంగా చేసుకుని పోతాం. కాబట్టి దేవుని వల్ల మనకేం ఇబ్బంది లేదు. టోటల్ ల్యాండ్స్ మీద మేము డిపెండ్ అయినాం, ఈ రోజుగా వ్యవసాయం మీద డిపెండ్ అయినాం. ఇప్పుడు ఒకటి మీరు నిసార్ అహ్మద్ గారు, ఇప్పుడు మీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గంలో నాయకులు కూడా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలను మీరు చేపట్టడంలో
వాళ్ళు పూర్తి స్థాయిలో మీకు సహకారం అందిస్తున్నారా? అయితే కొంతమంది ఏదో నామకే వాస్తు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్పితే మీకు పూర్తి స్థాయిలో సహకారం అందివ్వటం లేదన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? లేదు, మాకు తెలిసి మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రతి నాయకుడు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తాడు. కానీ వాళ్ళకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైనా మేము వచ్చినామంటే ఏదైనా మా కేసులు పెడతారనో, లేకపోతే మా భూములు తగాదాలు ఉండే దాంట్లో ఏమైనా వేరే వాళ్ళకి ఫేవర్గా చేస్తారనో కొన్ని వాళ్ళ పర్సనల్ ఇంట్రెక్షన్స్తో వాళ్ళు లేదు. కానీ అందరూ మనకు సహకారం అయితే ఉంది, ప్రతి ఒక్కరూ మాకు సహకారంగా ఉన్నారు. మేము కూడా వాళ్ళకి కంపెల్ చేయడం లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఎవరు వస్తూ ఉన్నారో అంత అగ్రెసివ్గా చేసే అవసరం ఇప్పుడు లేదు, ఈ స్టేజ్లో లేదు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళందరి సర్వీసెస్ మేము యూటిలైజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఉండే కాడికి మనకు వాలంటీర్గా ఎవరు వస్తున్నారో మేము చేస్తామని చెప్పి వాళ్ళ హెల్ప్ తీసేసుకొని మేము పబ్లిక్లో వెళ్ళిపోతాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెట్టిన తర్వాత మదనపల్లి జరిగిన 2 ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అప్పుడు తిప్పారెడ్డి ఎమ్మెల్సీగా కూడా గెలుపొందాడు. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నా కూడా ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో తిప్పారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో నవాజ్ బాషా కూడా గెలుపొందాడు. అయితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కోటగా ఏర్పడిన మదనపల్లిని ఎందుకు గత ఎన్నికల్లో మీరు నిలుపుకోలేకపోయారంటే ఏం చెప్తారు? దానికి ఓవరాల్ ఇప్పుడు స్టేట్ వైడ్ వేవ్ ఏదో సమ్ వేవ్ వచ్చింది. అది ఈవీఎం వేవ్ అంటారా, అది ఏమి వేవ్ అనేది ఆ దేవునికే తెలుసు. కాబట్టి మన దగ్గర ఏం ప్రూఫ్ లేదు, మనం చెప్పలేం ఏమి ఎట్లా జరిగిందని. కానీ ఓవరాల్గా కొన్ని వేవ్స్ ఒకటి వచ్చింది. దానివల్ల నేనైనా ఒక 4,500, 800, 600తో నేను ఓడినా. సుమారు 5,000 ఓట్లతో నేను ఓడిపోయినా. కొన్ని మహా సూర్యులు ధీరులే 50,000, 90,000, 70,000తో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ వేవ్లో టోటల్ 175 సీట్స్ గాను కేవలం 11 సీట్లు మట్టుకే మనకు వచ్చినాయి. దాంట్లో కూడా లోయెస్ట్ మార్జిన్లో ఓడిపోయిన దాంట్లో 5th మ్యాన్ నేనే, 5,000 ఓట్లు. నాకంటే 4 ఉన్నారు పైన స్టేట్లో. ఆ రకంగా మ్యాక్సిమం మనం కంప్లీట్ చేసాము. 100% మేమంతా ఇది చేసాము. కానీ కొన్ని సమీకరణలు ఈ 3 పార్టీలు ఒకటి కావడము, కొన్ని సమీకరణలు మనకు ఎంప్లాయీస్లో ఒక వ్యతిరేకత, దాని కొన్ని వ్యతిరేకత వలన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనకు కొంచెం నెగిటివ్ అయింది. అయినా ఏ రోజుకైనా ఈ రోజు కూడా 100% మేము బౌన్స్ బ్యాక్ అవుతాం. అదేమీ కాదండి. నిసార్ అహ్మద్కు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు పొడిచారు. ఈ కారణంగానే ఓటమి చెందారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వస్తుందంటారు? దానికి నేను సమ్మతించాను. ఎందుకంటే అట్లా చెప్పండి, నిజంగా వెన్నుపోటు ఎవరు పొరలేదా? ఎవరు అందరూ కష్టపడినారు. ఏమంటే కొంచెం ఈజీగా తీసుకునే విషయం వాస్తవమే. ఏమంటే ఎవరి నోట్లో చూసినా నిసార్ అహ్మద్ గెలిచేస్తాడు, పార్టీ గెలిచేస్తుంది. దానికి తోడు మేము నామినేషన్ వేసినప్పుడు విపరీతంగా జనాలు రావడము, దాని తర్వాత సిద్ధం సభ పెట్టినప్పుడు సూపర్ సక్సెస్ కావడము, ఇదంతా ప్రజల్లో ఏమైపోయిందంటే నిసార్ అహ్మద్ గెలిచేసినాడులే అని చెప్పి ఏమైనారంటే కొంచెం ఈజీగా తీసుకున్నాం ఎలక్షన్స్. అది మనకు ఎఫెక్ట్ కొట్టింది తప్ప ప్రజలు 100% మనకు చేశారు. ఈజీగా తీసుకున్న దానివల్ల కొంచెం మనకు ఇది పడింది. ఇప్పుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీరే. ఈ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన నియోజకవర్గంలో పదవులు ఏమన్నా ఎవరికైనా ఇవ్వాలంటే కూడా నిర్ణయం మీరే ఉంటుంది. ఒకవేళ లేదంటే ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి సహకారంతో మీరు వాళ్ళని ఎన్నుకుంటారు. అయితే మదనపల్లి నియోజకవర్గంలో పార్టీ పదవుల పందేరంలో నిసార్ అహ్మద్ వెనకబడ్డారని, తన అనుచరులకు ఎటువంటి పదవులు ఇప్పించుకోలేని పరిస్థితి ఉందని కొంతమంది నాయకులు చెప్పే వాళ్ళకే పదవులు వస్తున్నాయన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? లేదు, అదే చెప్తారు కదా, రకరకాలుగా చెప్తారు. అవి అంతా ఏమీ లేదు. మేమందరూ కూర్చుంటాం, సీనియర్ నాయకులు మేము, తర్వాత తిప్పారెడ్డి సార్ అంట, నరేష్ అన్న, మేమందరూ కూర్చుంటాము. ఎక్కడ ఏమి చేయాలని చెప్పి స్టార్టింగ్ ఇవన్నీ మనం తీసుకొని మనం సెలెక్ట్ చేస్తే కూడా అల్టిమేట్లీ మిథున్ దగ్గరికి పోతాం. నాకు ఏమంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి పార్టీ స్థితిగతులు అంతా 100% అప్పుడు స్టార్టింగ్లో మనకు తెలియదు. ఎవరు పార్టీకి కూడా ఎలక్షన్స్ కూడా అందరూ ఎవరు హెల్ప్ చేసినారు, ఎవరు యాక్చువల్గా కష్టపడే వాళ్ళు అనేది ఎగ్జాక్ట్ నాకు ఇది లేకుండా పోయింది. ఈరోజు నాకు అంతా పిక్చర్ క్లియర్ కట్గా తెలుస్తా ఉంది. పబ్లిక్లో తిరుగుతున్నా, విలేజెస్లో తిరుగుతున్నాను కాబట్టి ఎవరు యాక్చువల్గా కష్టపడే వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు కూడా పదవులు ఇస్తున్నాం, ఎవరు కష్టపడినారో వాళ్ళకే ఇస్తున్నాం. అప్పుడు కూడా సీనియర్స్ హెల్ప్ తీసుకునేది వాస్తవమే. సీనియర్స్ హెల్ప్ తీసుకుని, ఎందుకంటే 100% మనం ఏం చెప్పలేము. సీనియర్ హెల్ప్ కూడా తీసుకున్నాము. దానికోసం మంచి టీంను సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక తప్పు చేస్తే అది మళ్ళీ ప్రొలాంగ్ కాకూడదు. ఒక మంచి టీం సెలెక్ట్ చేసుకోవాలంటే సీనియర్స్ హెల్ప్ కావాలి. కాబట్టి తిప్పాడి సార్ హెల్ప్ తీసుకున్నాను, నరేష్ అన్న హెల్ప్ తీసుకున్నాను, ఇంకా సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసేసుకొని ఒక టీం అనేది బాగా నీట్ సెట్ చేసి పెట్టినాము. అది ఇంకా ఫోర్స్లోకి రాలేదు, దగ్గరలో వస్తుంది. అది వచ్చిన తర్వాత దాని రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పుడు మీ అనుచరులంతా పూర్తి సంతృప్తిగా ఉన్నారా? 100% అందరూ చెప్పండి సార్. 100% సంతృప్తిగా ఉంది. ఎవరు లేదు, ఎవరైనా ఒకరు తీవ్ర అసంతృప్తి ఉన్నారు అనుకుందాం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పోస్ట్ దొరకదండి. వాళ్ళకు సాటిస్ఫైడ్ పోస్ట్లో మళ్ళీ అకామిడేట్ చేస్తాం. మాకు పోస్టులు ఉన్నాయి,
ఇప్పుడు కూడా కొన్ని పోస్ట్ ఫిలప్ చేసేది ఉంది మాకు బ్యాలెన్స్. దాంట్లో వాళ్ళకి సాటిస్ఫై చేసి ఇస్తాం. ఎవరెవరు పరిస్థితి ఎట్లుందో వారిని బట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి మేము అకామిడేట్ చేస్తాం కూడా. దానికి వచ్చింది మాకు మంచి హెల్ప్ వచ్చింది. ఇద్దరు రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ అన్న కానీ ఏదైనా పోస్ట్ కావాలన్నా వీళ్ళకు మనం ఏదో కొన్ని మర్చిపోయి ఆయనకి ఇవ్వలేకపోయినాంనా, ఇది కన్నా మంచి పోస్ట్ ఇవ్వాలంటే మీరు ఏమి చెప్తే తీసుకుని రండి మేము ఇప్పిస్తామంటారు. నేను కూడా మొన్న కూడా చాలా వరకు పోస్టులు ఒక లెటర్ హెడ్ కొట్టుకున్నా ఇది కావాలని అంటే అసలు వచ్చి చూస్తానే ఆ మనిషిని చూస్తానే నిసార్ రికమెండ్ చేసినాడు, ఇమీడియట్లీ రికమెండ్ చేయడం జరిగింది. వాళ్ళకి స్టేట్ పోస్టులు కూడా రావడం జరిగింది. కాబట్టి మాకు అటువంటి ఇబ్బంది లేదు. సఫిషియెంట్ పోస్టులు ఉండేది, అది ఏమి ఇబ్బంది లేదు. అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మదనపల్లి మున్సిపాలిటీ మీదే కదా సార్? అవును. ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు? దాదాపు 35 మందిలో 2 రాళ్ళపోతే 33 మంది, 2 జంపు జిల్లా అని అనుకోండి, దాదాపు 31 మంది ఉన్నారు. 31 మంది చైర్మన్ కూడా మీ క్యాండిడేట్ ఉన్నారు. మదనపల్లి మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో మీ పార్టీ అంటే మీ కౌన్సిలర్లు మెజారిటీ ఉన్నా కూడా కార్యక్రమాలు మొత్తం అంతా అధికార పార్టీ నాయకులలోనే జరుగుతూ ఉన్నాయి. అజెండా అంతా అక్కడే జరుగుతూ ఉంది. దీనిపై మీరేమంటారు? స్టార్టింగ్లో వచ్చిందో ఏం చేశారు, మనమంతా ఒక పార్టీగా ఉండిన తర్వాత లోకల్ యాక్చువల్లీ ఉండే ఫ్యాక్ట్స్ను చూసి మనం చేద్దామనే టైప్లోనే కాంప్రమైజ్ పోయినాం. కానీ తీరా ఏం చేశారంటే అది టోటల్ వచ్చింది పార్టీ వైజ్ మారింది. ఇప్పుడు ఏది అజెండాలో మనం అప్రూవ్ చేయడం లేదు. మేమంతా మీటింగ్ పెట్టినాం, డిసైడ్ చేసుకున్నాము. ఏది కూడా అక్కడ జెన్యూన్గా సబ్జెక్ట్ ఉంటేనే దానికి వచ్చిందనో రెజల్యూషన్ పాస్ చేసేటట్టు మనమంతా మాట్లాడుకున్నాము. కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా అధికార పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా చెప్పినా ఆ జెన్యూన్గా అక్కడ సబ్జెక్ట్ ఉంటే ఒకవేళ అధికార పార్టీ అని అది చెప్పినా అంటే చేసేయండి, అజెండా పాస్ చేయండి అనే టైప్లో ఒక తీర్మానాన్ని తీసుకున్నాం మనమేమేమి ఇంటర్నల్లీ. దాని ప్రకారమే ఇప్పుడు మున్సిపాలిటీ పోతా ఉంది. అందువల్ల చూడండి బ్లైండ్గా ఏది కూడా తీర్మానాలు ఇప్పుడు పాస్ కావడం లేదు. ఏది జెన్యూన్గా ఉంటే ఫీల్డ్ మీద నిజంగానే జెన్యూన్ ఉంటే అది ఎవరైనా సబ్జెక్ట్ ఎత్తండి, ఈవెన్ ఎమ్మెల్యే ఎత్తండి, మాకేం ఇబ్బంది లేదు. జెన్యూన్ ఉంటే ప్రజల కోసం ఉంటే ఖచ్చితంగా చేయమని చెప్పి కూడా మేము డిసైడ్ చేస్తాం. మెజారిటీ కౌన్సిలర్లు కూడా తమ వార్డులో పనులు జరగలేదు అని చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. కౌన్సిల్ మీట్లో కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఇప్పుడు మెజారిటీ కౌన్సిలర్లు ఒక తీర్మానాన్ని కౌన్సిల్లో ఆమోదిస్తే ఖచ్చితంగా పని జరగాల్సిందే. మామూలుగా ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోలేడు కౌన్సిల్ తీర్మానంలో. మీది మొత్తం మెజారిటీ కౌన్సిలర్లు అయినా కూడా మీ కౌన్సిలర్లు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు? దీని కారణం ఏమంటారు? అంటే అసంతృప్తి అంటే ఇప్పుడు ప్రయారిటీ ఉంటుంది. ఏమంటారంటే ఇప్పుడు 4-5 ప్రయారిటీస్ ఉంటాయి ఏదైనా ఒక దీనికి. ఇప్పుడు సపోజ్ 1వ వార్డులో ఒక వర్క్ ప్రయారిటీ నెంబర్ 1లో మేము పెట్టుకుని ఉంటాం. 2వ వార్డుది 3వ ప్రయారిటీలో 4వ వార్డుతో ఉంటుంది ప్రయారిటీలో. ఫస్ట్ నుండి టేకప్ చేసుకొని వస్తాం. అప్పుడు 2వ వార్డు ఏమంటాడు, ఫస్ట్ నుండి మాకు ఆయన వార్డులో అది ఫస్ట్ కాబట్టి ఆయనకి ప్రయారిటీ నెంబర్ 1 అది, కానీ మా దృష్టిలో అది ప్రయారిటీ నెంబర్ 3నో 4 ఉంటుంది. కాబట్టి ఆయన ఏం ఊహించుకుంటాడు, ఫస్ట్ది అది చేసేస్తూ ఉంటారు, మాకు చేయలేదు అని. ఇవి అంతా కామనే. ఎందుకంటే అలాట్మెంట్ చేసేటప్పుడు, వర్క్స్ అలాట్ చేసేటప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అదంతా ఏమీ ఇబ్బంది లేదు. దానికోసం చైర్మన్ గారు ఉన్నారు, మా జింకా వెంకటచలపతి చాలా సీనియర్ లీడర్ ఆయన ఉన్నాడు, తర్వాత ఆజం ఉన్నాడు, ఆయన వైస్ చైర్మన్ ఉన్నాడు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూర్చొని డెసిషన్స్ తీసేసుకొని 100% మనకు ప్రజల కోసం ఉపయోగపడేది ఏదైనా సరే 100% వాళ్ళు అటెండ్ చేస్తారు. చాలామంది కౌన్సిలర్లు మీ పార్టీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజమేనంటారా? అది ఊరికే మామూలుగా చెప్పేది ఏమంటే సాఫీగా ఎప్పుడైనా జరుగుతూ ఉంటే ఏమంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ను సాఫీగా కానీ తీసుకొని పోతా ఉన్నామంటే ఏమంటారంటే ఏదో వీళ్ళు కుమ్మకైపోయినారు అంటారు. అది మామూలే అనేది. అవి అంతా ఏమీ లేదు. ఎవరు కూడా మా పార్టీ వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకొని పోయినప్పుడు ప్రతి ఒక్క కౌన్సిలర్లు వచ్చినారు. ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ఆభ్యంగా పలకరిస్తున్నారు, చాలా క్లోజ్గా ఆయన మాట్లాడినాడు. అట్లా ఇష్యూస్ ఏమీ లేవు. 100% అప్ టు డేట్ మా వాళ్ళు ఉన్నారు, పార్టీకి లాయల్గానే ఉన్నారు. ఎవరితో కూడా ఏమీ అడ్జస్ట్మెంట్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు ఇటీవల రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా స్టార్ట్ కాబోతున్నాయి. నాకు తెలిసి ఒక 6 నెలలు స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభావము అన్నమయ్య జిల్లాలో పడదా మీ పార్టీ పైన? మా పార్టీ పైన ఇంకా ఇప్పుడు మిథున్ అన్నను అరెస్ట్ చేసిన దానివల్ల మా మీద ఇంకా సింపతి చాలా వరకు పెరిగిపోయింది. ఆయన మీద అన్నెసరీ ఏది అన్ప్రూవ్డ్ కేసెస్ ఏది కూడా ఆధారాలు లేకుండా బ్లైండ్ గా అరెస్ట్ చేసేసి ఆయనకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి లాస్ట్ కు ఒక ఆయన సెక్యూరిటీ పోలీస్ వీన్ ఉంటాడే సెక్యూరిటీ మ్యాన్, ఆయన ఏదో ఒక దిండు మోసుకొని పోతా ఉంటే కూడా ఏదో పెద్ద ఆయన వయసులో పెద్దోడు ఇదిగా ఉంటాడని చెప్పి ఒక దిండు మోసుకొని మీద ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. నిన్నైతే మిథున్ అన్నకు రాఖీ పండుగ కట్టేదానికి కొంతమంది లేడీస్ పోతే కూడా వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తుంది. ఆ రకంగా వాళ్ళకు సతాయిచ్చి ఆ ఫ్యామిలీని సతాయిచ్చేసి ఒక పైశాచిక ఆనందాన్ని వీళ్ళు పొందుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల్లో దీని తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు వచ్చిన దీని అంతా గుర్తు చేస్తూ ఉంటారు. దీనివల్ల 100% దాని రిజల్ట్ ఎలక్షన్స్ అనేది మీరే చూస్తారు.
మనకు ఉండే గ్రాఫ్ కంటే ఇప్పుడు ఎక్కువగా గ్రాఫ్ మంది పెరిగింది 100%. రాబోయే ఎలక్షన్స్లో సూపర్ మెజార్టీతో అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఈవెన్ వార్డ్స్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అన్ని 100% మనం కైవసం చేస్తాం. ఏం వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టలేదా? మీరు కూడా పెట్టారు కదా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండేటప్పుడు అది పెట్టారు. ఇప్పుడు డైరెక్ట్ అప్పుడు ప్రతిపక్ష నాయకుల మీదనే పెట్టారు కదా మీరు. నేను చెప్పేది ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో కొన్ని చోట్ల ఒక చిన్న గిర్ర గీసారంటే దానికంటే పెద్ద గిర్ర మేము గీస్తామనుకుంటే ఇట్లా గిర్రలు పెద్ద పెద్ద గీసుకుంటా పోతే ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు వస్తారు దానికంటే పెద్ద గిర్ర గీస్తారు. దానికి అంత మేమి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనేవాళ్ళు పెద్ద మనసు చేసుకోవాలా. జరిగినాయి, అరాకురాగా జరిగింటాయి. ఎందుకంటే ఇంత పెద్ద ఒక ఇంట్లోనే ఒక చిన్న ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే చిన్న చిన్నవి జరుగుతాయి, అది కామన్, మేము కాదను. ఇప్పుడు ఇంత దగ్గర 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఉండే చోట చిన్న చిన్నవి జరుగుతాయి. దానికి మనము ఒక సీఎంగా ఉండేటప్పుడు ఒక పెద్ద మనిషి మాదిరి ఉండేటప్పుడు పెద్ద మనసు చేసుకొని లేదు ఇది జరిగింది తప్పు ఇట్లాడని మనం మన హయాంలో రిపీట్ చేయకూడదు అని చెప్పకుండా ఒక గిర్ర పడిందంటే దానికంటే డబుల్ గిర్ర గీస్తానని చెప్పి గిర్ర గీసేస్తే ఇది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, దానికంటే పెద్ద గిర్ర గీస్తారు. అంతే. మనం భావితరాలకు ఇస్తా ఉండే గిఫ్ట్ ఏమి ఇదేనా, మనం గిఫ్ట్ ఇస్తా ఉండేది ఇదేనా? ఈ రకంగా మనం పెద్దగా ఉండేవాళ్ళు మనం వచ్చే భావితరాలకు మన ఫ్యామిలీ మన సొసైటీని కలిపిపోవాలి, మనం విడగొట్టిపోకూడదు. అది నేను చెప్పడం. ఒక నాయకుడు అనేవాడు మనసు పెద్దది ఉండేవాళ్ళ. ఒకవేళ మన మీద ఇదే జరిగింటే కూడా పెద్ద మనసు చేసేసుకొని సరే మనము ఇదిగా ఉంటామన్నట్లు కానీ ఈ రకంగా తీసుకోవడం చాలా అన్యాయం అని చెప్తాను. నిసార్ అహ్మద్ గారు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అయిపోయినారు దీన్ని బట్టి చూస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 హామీలను అమలు చేయలేదని అన్నమయ్య జిల్లాలో మీరే ఎక్కువ ఎలుగెత్తి చాటుతున్నారు. ఇంతకు నిజం చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 అమలు చేశారా లేదా? వాళ్ళు పథకాలు అమలు చేశారా లేదంటే ఏం చెప్తారు? ఇంతవరకు వాళ్ళు అరాకురగా ఏదో ఒకటో అరా చేశారు తప్ప 100% వాళ్ళు చేసింది ఏమి లేదు పర్ఫార్మెన్స్. ఇప్పుడు లెక్కేసుకోండి, పెన్షన్స్ అన్నారు 3,000 నుండి 4,000 వచ్చినప్పటి నుండి అది చేసినారు. ఎన్ని పెన్షన్స్ మీరు ఇస్తూ ఉండేదే తెలుస్తూ ఉంది కానీ ఎన్ని కోత పడ్డాయని ఎవరన్నా గుర్తిస్తూ ఉండరా? అక్కడ ఉండే పెన్షన్ తీసేసి 7,000 రూపాయలు పెంచేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ పెన్షన్స్ను ఒక పెద్ద డ్రైవ్ మాదిరి పెట్టి ఒకటో తేదీ ఇది చేస్తాం అది చేస్తాం అది ఇది అని చెప్పి చేస్తూ ఉంటారు. అవునా? ఇన్ని దినాలు మళ్ళీ వేరేది ఏమిలా. మళ్ళీ మేము ఎడ్యుకేషన్స్ చేసాం, ఏమీ చేయలేదు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, వచ్చిందనో తల్లికి వందనం అనేది రిలీజ్ చేశారు. తల్లికి వందనం కూడా అన్ని ఫ్యామిలీస్కి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఒక మీటింగ్లో ఉండిందనో ఏ ఇది కూడా స్కీమ్ కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లకు అందకూడదు అన్నారు. మీరు చెప్పండి, ఇది న్యాయమా? ఇది ఎవరన్నా చెప్పచ్చా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఏం చెప్పారు, కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైనా ఉన్ని వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినారా లేదా? ఈ రకంగా అది ఒక పెద్ద పోస్ట్ ఉండేటప్పుడు పెద్ద పోస్ట్ మనం కూర్చేటప్పుడు మనసు కూడా అంత పెద్దగా ఉండాలి మనం. ఆ రకంగా మీరు ఒక సీఎం పోస్ట్లో ఉండేస్తున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవ్వద్దండి అని చెప్పి ఒక స్టేజ్ మీద మీరు అన్నారంటే ఎంత దారుణం అది. ఈరోజు ఆ ఎఫెక్ట్ కనబడతా ఉంది, స్కీమ్స్లో ఆ ఎఫెక్ట్ కనబడతా ఉంది. పెన్షన్స్ పోతున్నాయి, తల్లికి వందనం చాలా మందికి రావడం లేదు. మనం ఫ్రీ బస్సులు అన్నారు, అది ఏం చేస్తారో ఏమో తెలియదు. జిల్లాకే పరిమితం అంటూ ఉన్నారు. మేము స్టేట్ వైట్ అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం స్టేట్ వైట్ ఇండి ఆడవాళ్ళకని, అది ఇవ్వడం లేదు. ఫీజు రింబర్స్మెంట్ కూడా కొన్ని ఇన్స్టాల్మెంట్ పడ్డాయి, ఇంకా మిగతా ఇన్స్టాల్మెంట్లే పడలేదు. ఏది కూడా పూర్తిగా సాటిస్ఫైడ్ రీతిలో అమలు కావడం లేదు. నిసార్ అహ్మద్ గారు, ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎత్తుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ తిప్పారెడ్డికి ఇచ్చింది టికెట్. ఆ తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన పక్కన పెట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన పక్కన పెట్టి నవాజ్ బాషాకి ఇచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్యేని పక్కన పెట్టి నిసార్ అహ్మద్కి టికెట్ ఇచ్చింది. నెక్స్ట్ ఎన్నికల్లో నిసార్ అహ్మద్కే టికెట్ వస్తుందని మీకు ఏమైనా హామీ ఉందా? మీకు ఆ నమ్మకం ఉందా? పోస్ట్ ఇచ్చినాడు, ఏది ఇన్ఛార్జ్ పొజిషన్, కమిటెడ్గా నేనున్నా. నాకు నా పార్టీ ముఖ్యం, హైకమాండ్ ఆదేశాలు ముఖ్యం. వాళ్ళు వచ్చిందును అదిగో ఈసారి మీకు ఇచ్చిన నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇస్తాం, నువ్వు హెల్ప్ చేయి, నువ్వు ఇది చేయంటే నేను 100% వాళ్ళకి ఇదిగా పోతాను. మేము హైకమాండ్ ఇన్స్ట్రక్షన్ దాటి ఎవరు మా పార్టీలో ఉండే స్పెషాలిటీనే అది. తిప్పాడి సార్ కూడా ఆ రోజు టికెట్ వచ్చింది, కానీ ఆయనకి టికెట్ రాని వెంటనే అయినా నాకు ఈసారి వచ్చి చేశారు ఆయన. ఏమంటే మా నాయకుని మీద మాకు అభిమానం. మా ముఖ్య ఉద్దేశం వచ్చి మా నాయకుడు సీఎం కావాలి, ప్రజలకు మేలు జరగాల, ప్రజలకు మంచి జరగాల ఆయన చేతుల మీద, అదే ఉద్దేశం. ఇప్పుడు దానికోసం అందరికీ ఇప్పుడు పోస్ట్ ఉండేది 175, అందరికీ అకామిడేట్ చేయలేదు. కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి, దాంట్లో వచ్చిందని అందరికీ ఇవ్వక తప్పదు. దానికి మేము కాంప్రమైజ్ కావాలా. మనము మదనపల్లి యాజ్ యూనిట్ తీసుకుంటాం, కానీ ఆయన వచ్చి స్టేట్ యాజ్ యూనిట్ తీసుకుంటాడు. స్టేట్ యాజ్ యూనిట్ తీసేసుకొని ఆ ఉండే ప్రపోర్షన్స్ ప్రకారం క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం వాళ్ళు అలాట్ చేస్తారు. హైకమాండ్ ఏది చెప్పినా మనం వినేదానికి 100% రెడీగా ఉన్నాము. అదే మా పార్టీలో ఉండేది. దానికి అంతా మూల కారణం వచ్చి మా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళు ఉండారే. వాళ్ళ నేతృత్వంలో మేము ఉన్నాము. వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ చేస్తారు.
ఆ టైంలో ఈక్వేషన్స్ను బట్టి ఏమనేది చూసి డిసైడ్ చేస్తారో వాళ్ళ మాటలు మేము 100% కట్టుబడి. ఇప్పుడు ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని గురించి మీరు చెప్పండి నిసార్ అహ్మద్ గారు. మదనపల్లి నియోజకవర్గంలో ఈ సంవత్సరం పాలనలో అభివృద్ధి జరిగిందా లేదంటే ఏం చెప్తారు? నాకు తెలిసి అభివృద్ధి ఆల్మోస్ట్ శూన్యమే, ఏమి జరిగిండేది ఏమీ లేదు. అరాకురాగా ఏదో సిమెంట్ రోడ్లు అక్కడక్కడ చేస్తున్నారు, ఏదో అది కూడా రెగ్యులర్ గ్రాంటెడ్ 15th ఫైనాన్స్ కమిషన్ అని, మళ్ళీ MGNREGS అది కూడా మా పీరియడ్లో మేము షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో చాలా వరకు సిమెంట్ రోడ్లు అప్రూవ్ చేసుకున్నాం. వాటిని తీసేసుకొని ఆ వర్క్లో అప్పుడు NREGSలో డబ్బులు రాలేదని చాలా వరకు పెండింగ్ పెట్టినారు, అవి చేస్తున్నారు. అది తప్ప డెవలప్మెంట్ అనేది ఏమి శూన్యం. ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతూ ఉందంటే మదనపల్లి ఎక్కువ వచ్చిందనో ఈ భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఈ మధ్యలో భూ కబ్జాలు చాలా మంది రూలింగ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు ఇది ఉంది, బీకేపల్లి ఏరియా చూసుకోండి, తర్వాత జగన్ కాలనీ సైడ్ తీసుకోండి, వైఎస్ఆర్ కాలనీ సైడ్ తీసుకోండి, ఎక్కడ చూసినా లేఅవుట్ పోత్బోల్ లేఅవుట్లో చూసుకోండి. ఆడైనా లేట్ అలాట్ చేయడానికి ఆడ పోయి పేద వాళ్ళకు అలాట్ చేసేది పోయి అక్కడ వచ్చిన డబ్బులు తీసుకుని జబ్బులు చేతులు మారేసి అర్హులు ఉండారో వాళ్ళకి కాకుండా ఎవరు అనర్హులు ఉండాలో వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే టిట్కో హౌసెస్ కూడా చాలా వరకు ఇచ్చేశారు, ఇంకా కొన్ని ఇవ్వకుండా పెండింగ్ పెట్టినారు, ఆడ కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కూడా మొత్తం ఇది జరుగుతూ ఉంది. పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లా ఏమైపోయిందంటే ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్ను ఒకరు ఎన్నుకున్నారు, ఒక్కొక్కరు సెలెక్ట్ చేసేసుకుని ఎట్లా పంచుకున్నారా, వాళ్ళంతా వాళ్ళు పంచుకున్నారు. మున్సిపాలిటీ నువ్వు తీసుకో, పోలీస్ స్టేషన్ నువ్వు తీసుకో, 1 టౌన్ నువ్వు తీసుకో, 2 టౌన్ నువ్వు తీసుకునే టైప్లో చేసేసుకుని వాళ్ళు తీవ్రంగా ఇక్కడ చాలా వరకు జరుగుతూ ఉంది. అంతా మా నోటీస్కి వస్తూ ఉన్నాయి. మేము 1 year వరకు దాని దృష్టికి పెట్ల 100% ఇంక మీదట వాటి మీద లోకల్ ప్రాబ్లమ్స్ మీద మీరు చెప్పినట్టు చాలా వరకు కాన్సన్ట్రేట్ చేస్తాము. 100% ఏమేమి ఉన్నాయో వాళ్ళ అవినీతి ఏమైనా బయటికి తీసి వాళ్ళకి ప్రజలకు ముందుకు తెచ్చి వాళ్ళకు కూడా అది చేయడం కూడా ఏమంటే వాళ్ళు జాగ్రత్త పడి ఇంక మీదట చేయకూడదు అనే ఉద్దేశంతోనే మాకేం వాళ్ళ మీద గ్రెడ్జెస్ అట్లా ఏమీ లేవు. ఇవన్నీ ఫ్యూచర్లో కూడా వాళ్ళు వేరే వాళ్ళు ఏమంటే నార్మల్ ఏమంటే పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటా ఉంటుంది, అట్లా అనుకోకుండా మిమ్మల్ని అందరూ చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఒక మెసేజ్ ఇచ్చేదానికి అవన్నీ చూస్తాం. చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళంతా మేము కోరుకునేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే, వాటన్నిటిని వాళ్ళు రెక్టిఫై చేయాలా. అదేవిధంగా ఇప్పుడు మా మార్కెట్ యార్డ్లో కూడా చాలా వరకు షెడ్లు ఇచ్చినారు, అన్ఆథరైజ్ షెడ్లు కట్టిస్తూ ఉన్నారు. అది సంతలో కూడా చాలా వరకు సైట్స్ ఉన్నాయి, అది కూడా అన్ఆథరైజ్గా కట్టించేస్తూ ఉన్నారు. లీగలీ ఏమీ లేదు, ఎవరు వస్తే వాళ్ళ పార్టీకి పోవడము, ఆడు ఆఫీసర్లను మెయింటైన్ చేసుకోవడం, ఏం చేస్తున్నాడో తెలియదు మనకు. ఆడు పోయి ఇల్లీగల్గా వితౌట్ పర్మిషన్ షెడ్ కట్టేస్తూ ఉన్నారు. ఈ రకంగా తీవ్రంగా జరుగుతూ ఉంది. దీనికి వచ్చే తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఓకే, ఈ మధ్య నిసార్ అహ్మద్ గారు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. అంటే నియోజకవర్గంలో శుభకార్యాలు జరిగినా లేకపోతే ఏదైనా చావులు జరిగినా ప్రతి ఒక్క దానికి నిసార్ అహ్మద్ హాజరయ్యి సోషల్ మీడియాలో ప్రముఖంగా వేస్తున్నారు. ఏమి ఇది కథ? దానికి ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే పబ్లిక్ మ్యాండేట్ వచ్చి నేను చూడంగా పబ్లిక్లో ఏదో తిరుగుతా ఉంటే ఏమనిపిస్తా ఉందంటే పబ్లిక్ మ్యాండేట్ వచ్చి 100% వైఎస్ఆర్సీపీకే ఉంది. అది ఏమి జరిగిందో ఎందుకు ఇట్లా జరిగిందో తెలియదు. కూటమి ప్రభుత్వం రూలింగ్ లో 1.5 సంవత్సరానికే కాదు, ఒరిజినల్ అప్పుడు ఎలక్షన్స్ వేసాం కదా, అప్పుడే ఎక్కువ ఓట్లు మనకే పడినాయి అనేది నా నమ్మకం. 100% అప్పుడే మెజారిటీ వచ్చి మనకు ఉండింది. ఏ కారణం మీద ఓడిపోయినాం అనేది మనకి ఇంకా క్లియర్ గా విశ్లేషణ రాలా. దానికోసం ఈ రోజు పోతా ఉంటే కూడా పబ్లిక్ లో ఈ 1.25 సంవత్సరంలో ఈ టోటల్ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. దానివల్ల ఏమైందంటే పబ్లిక్ వచ్చిందను వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు ఉండారా అని చెప్పి ఆతృతగా ఉన్నారు. ఈ రోజు మనము పబ్లిక్ లో మేము పోతా ఉంటే పబ్లిక్ లో ఎట్లుందంటే ఈయన యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పి ప్రతి శుభకార్యాన్ని కానీ ప్రతి దాన్ని కానీ వాళ్ళు ఇన్వైట్ చేయకుండా ఎవరు పోలేరు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్విటేషన్స్ ఇస్తున్నారు, ప్రతి చోట మమ్మల్ని ఇది చేస్తూ ఉంటారు. ఎక్కడ పోయినా మంచి రెస్పాన్స్ ఉంది. ఒక ఎమ్మెల్యే కాకపోయినా మేము ఒక ఎమ్మెల్యే మాదిరి మేము ఎక్కడ పోయినా మాకు రెస్పాన్స్ ఇస్తాము. దీనికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిండే కృషి. దీనికి మూల కారణం ఆ రోజు ఆయన పబ్లిక్లో ఇది సంక్షేమ పథకాలు అమలు చేసేసి వాళ్ళ హృదయాల్లో ఒక గుడి కట్టుకున్నాడు ఆయన. దానివల్ల ఈరోజు ప్రజలు ఏమంటే ఆయన తరఫున మేము ఏజెంట్లు కాబట్టి ఆయన రిప్రజెంటేటివ్స్ కాబట్టి ఆయన్ను మనం గౌరవం ఇచ్చేది ఆయన రూపంలో మమ్మల్ని చూసుకొని ఆ రకంగా ప్రతి చోట గౌరవం ఇస్తున్నారు. ఇంకా చాలా వరకు ప్రోగ్రామ్స్ మేము అటెండ్ కాలేకపోతున్నాం. దాంట్లో మెయిన్ సెలెక్ట్ చేసుకుని అటెండ్ అవుతున్నాం. దానికోసమే మీకు అట్లా అనిపిస్తూ ఉంది. చాలా వరకు ఇంకా మేము 50% పైన అవాయిడ్ చేస్తున్నాం ప్రోగ్రామ్స్. అయినా కూడా మేము తట్టుకోలేకుండా మా ప్రకారంగా మా మీద ప్రెషర్స్ ఉన్నాయి. మేము తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల అభిమానం మాకు దొరుకుతూ ఉంది. అది మాకు మెయిన్ ముఖ్యం. మా నాయకుడు కూడా అదే చెప్పినారు. ప్రతి శుభ కార్యక్రమం కానీ ఏదైనా బాధ అయినా కానీ సంతోషం ఉన్నా కానీ వాళ్ళ అన్నింటిలో ప్రజల దాంట్లో మీరు పాలు పంచుకోండి, వాళ్ళ దాంట్లో ఉండి మీరు అమ్మాయికమైపోండి ప్రజల్లో అనే టైప్లో వాళ్ళు చెప్పినారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. ఆయన మీటింగ్స్ పెట్టినప్పుడు ఇదే చెప్తాడు మాకు.
ప్రతి దాంట్లో మీరు మమైకమైపోవాలా, ఎప్పుడు ఎల్లవేళలా ప్రజల్లో ఉండాలి, మీరు ప్రజల మనిషి అని తీసుకోవాలా. ఎందుకంటే నేను అడేటప్పుడు ఉన్నాను కాబట్టి అందుకోసం ఆయన ఫాలో చేసుకుంటా మేము 100% ఆయన మాటల్లో ఉన్నాం. ఇంకా మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అంతే. ఈ ఏజ్లో హెల్త్ కండిషన్స్ ఎట్లుంటే కూడా ఈ ఏజ్లో కూడా ఏ కార్యక్రమం కానీ, ఏ సావు కానీ, ఏ పెళ్లి కానీ, ఏ జాతర కానీ, ఏ ఉరుసు కానీ ప్రతి చోట ఆయన అటెండ్ అవుతాడు. ప్రజల మనిషిగా ఆయన ఉన్నాడు. ఆయనకు మార్గదర్శకంగా మేము తీసేసుకొని ఆయన రూట్లోనే నేను కూడా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, నిషార్ అహ్మద్ గారి భవిష్యత్ ప్రణాళిక ఏమంటే ఏమి చెప్తారు? నా ప్రణాళిక ఏమీ లేదు. నేను ఈరోజు ఇప్పుడు రిటైర్ అయిపోయిన జాబ్ నుండి. నాకు ఉండేది ఒకే ఒక డ్యూటీ, జగనన్న ఇన్స్ట్రక్షన్స్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్, జగనన్న పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో, పార్టీ లైన్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని సూచన తప్పకుండా పాటిస్తాను. 100% ఆయన ఇన్స్ట్రక్షన్స్ టైం టు టైం ఏవో వస్తాయో దానికి పాటించుకుంటా ఒక మంచి ఫాలోయర్ పార్టీకి అన్నట్టుగా నేను ముందుకు పోతా ఉన్నాను. ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా అది చేస్తాను. ప్లస్ ఆయన ఏమేమి చెప్తారో, ఇప్పుడు నేను జాబ్లో కూడా అంతే, మా ఆఫీసర్ ఏదైనా చెప్పినా అంటే 100% నేను అది చేసేవాడిని. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఒక ట్రబుల్ షూటర్గా నన్ను యూజ్ చేసేవాళ్ళు. ఏదైనా సమ్ ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఉంది, నిసార్ అహ్మద్ నాడు పంపిస్తే ఆయన షటిల్ చేస్తాడు అని ఆ రకంగా ఆడ పేరు తెచ్చుకున్నాను నేను డిపార్ట్మెంట్. సేమ్ టైప్లో పార్టీ కూడా అదే టైప్లో ఉండాలా. పార్టీ కోసం పని చేస్తాను. నా సర్వీసెస్ను ఖచ్చితంగా వాళ్ళు కౌంట్ చేస్తారు. 100% నాకు మంచి జరుగుతుంది. ఫ్యూచర్ కూడా నాకు ఈ పార్టీలో ఉంటుంది. ఆ టార్గెట్ ఒకటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా, అది నా ఫస్ట్ టార్గెట్. నిసార్ అహ్మద్ గారు ట్రబుల్ షూటర్గా ఉపయోగించుకుంటారా, లేకపోతే అధికార పార్టీకి మీరు ఏమన్నా షూటర్ అయిపోతారా? షూటర్ ఏమీ కాలేదు. ట్రబుల్ షూటర్ అంటే మేము ఆ జాబ్లో అట్లా యూజ్ చేసేవాళ్ళు. నేను వచ్చేది ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక మంచి వెపన్గా తయారు కావాలా ఈయన కూడా అనే టైప్లో నా కోరిక. 100% ఏమిలా మనం చేయాల్సింది ఏమిలా, మన కళ్ళ ముందు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మూమెంట్ ఉంది. దాన్ని ఫాలో చేసుకుంటా మనం నడిస్తే చాలా మనం 100% గమ్యానికి చేరుకుంటాం. దానికోసం దాన్ని ఫాలో చేసుకుంటా ఏ రకంగా ఆయన ప్రజల్లో ఉన్నాడో నేను అదే రకంగా ప్రజల్లో ఉంటాను. ఓకే నిషార్ అహ్మద్ గారు, మీరు ప్రజల్లోనే ఉండాలని, మీరు అనుకున్నది కూడా త్వరలో నెరవేరాలని కోరుకుంటూ మీరు మా ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి మీకు మరొకసారి నా ధన్యవాదాలు.